సీతారాములు ఎప్పుడైతే అంతఃపురం నుంచి అవతలికి కాలు పెట్టారో అప్పుడే అంతఃపుర భవనాలన్నీ కలతప్పుతాయి. అంతవరకు పట్టాభిషేక మహోత్సవం పేరుతో సందడిగా కనిపించిన వీధులన్నీ వెలవెలబోతుంటాయి. కైకేయి మందిరాన్ని కటికి నేలపైనే కూలిపోయిన దశరథుడు కన్నీళ్ల పరిమితం అవుతాడు. తన రాముడు లేని రాజ్యాన్ని తాను చూడలేనని చెప్పి అడుగు బయటికి వేయకుండా అక్కడే రోధిస్తూ ఉంటాడు. వశిష్ఠ మహర్షి అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. తాను ఎవరికి ఏ అపకారం చేశానని చెప్పి ఇంతటి శిక్ష విధించేవు అంటూ దశరథుడు దైవాన్ని తలుచుకుంటూ ఉండగా గతంలో జరిగిన ఒక సంఘటన ఆయన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ సంఘటన కారణంగానే తనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే విషయం దశరథుడికి అర్థమవుతుంది. ఆ రోజున జరిగిన ఆ సంఘటన పదే పదే అతని మదిలో మెదులుతూ ముళ్ళులా పొడుస్తూ ఉంటుంది. ఆ బాధను మర్చిపోవడానికి ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఆయన ఏ దిక్కుకు తిరిగినా ఆ దృశ్యమే కళ్ళవాకిల్లో నిలుస్తూ ఉంటుంది. ఒకసారి దశరథ మహారాజు వేటకు వెళ్తాడు. అలా ఆయన క్రూర మృగాలను వేటాడుతూ దట్టమైన అడవిలో ముందుకు వెళ్తుంటాడు. ఆ సమయంలో ఒక పొదచాటున ఏదో అలికిడి అవుతుంది. ఏదో మృగమే అక్కడ ఉండి ఉంటుందని భావించిన దశరథ మహారాజు గురి చూసి బాణం వదిలాడు. ఆ బాణం వెళ్ళిన దిశ నుంచి అమ్మా అంటూ ఒక అరుపు వినిపిస్తుంది. దాంతో దశరథుడు పరుగు పరుగున అక్కడికి వెళ్తాడు. తన బాణం దెబ్బకి విలవెల్లాడుతుంది మునికుమారుడు అని చూస్తాడు. తాను చేసిన పనికి ఎంతగానో బాధపడతాడు. తన పేరు శ్రవణకుమారుడు అని చెప్పి ఆ మునికుమారుడు అందులైన తన తల్లిదండ్రులు అక్కడికి దగ్గరలోనే ఉన్నారని చెప్తాడు. వాళ్ళకి దాహంగా ఉండడంతో మంచినీళ్ళ కోసం ఈ కొలను దగ్గరికి వచ్చానని అంటాడు. వెంటనే మంచినీళ్ళు తీసుకువెళ్ళి వారి ప్రాణాలను నిలబెట్టమని చెప్పి తన ప్రాణాలని వదులుతాడు. దశరథుడు ఒక దొన్నెలో మంచినీళ్లు తీసుకొని ఆ ముని దంపతుల దగ్గరికి వెళ్తాడు. తమ కుమారుడు ఏమయ్యాడని అడిగిన ఆ దంపతులకు జరిగింది చెప్తాడు. దాంతో తమ మాదిరిగానే పుత్రశోకంతో తనువు చాలించమని శపించి వారు మరణిస్తారు. ఆ శాపం గుర్తుకు రాగానే దశరథుడు మరింతగా కుమిలిపోతూ కూలిపోయి మరణిస్తాడు.